బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పలు వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ కొట్టేసింది. అలా సీజన్ 6లో కంటెస్టెంట్గా అడుగుపెట్టిన గీతూ తన గేమ్స్తో ఒక దశలో ఆమె టాప్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్ను శాసించింది. దీంతో బిగ్ బాస్ విన్నర్ గీతూ రాయల్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఆదేశాలను పక్కన పెట్టి తన రూల్స్తో గేమ్ స్టార్ట్ చేసింది. దీంతో 1-2 సార్లు బిగ్ బాస్ హెచ్చరించినా తన పద్ధతి మార్చుకోకపోవడంతో జనాలకు కూడా గీతూ రాయల్ తీరు నచ్చకపోవడంతో గుడ్ బై చెప్పేశారు. కాగా సీజన్ 7 బిగ్ బాస్ బజ్ హోస్ట్గా గీతూ రాయల్ వ్యవహరించింది. ఇదిలా ఉంటే తాజాగా గీతూ రాయల్ తన పెంపుడు పిల్లి అయిన ఓరియో బంగారం నా బిడ్డ లేదు ఐ లవ్ యూ అంటూ చివరిసారి తనను సమాధి చేస్తూ ఏడ్చేసింది. తనతో సంతోషంగా ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ అందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఆ వీడియో ప్రకారం 2021 డిసెంబర్ 13న ఓరియో మా కుటుంబంలోకి వచ్చింది. ఈ ఏడాది జూలై 27న శాశ్వతంగా అందరినీ వదిలి వెళ్ళిపోయింది. నా పిల్లి చాలా అమాయకమైనది. దీనికి కనీసం ఎలా అరవాలో కరవాలో కూడా తెలీదు. రోజులాగే జూలై 27న ఉదయం 3:45 గంటలకు బయట వీధిలోకి వెళ్ళింది. 5:30 కల్లా ఇంటికి తిరిగొచ్చేది. కానీ ఆ రోజు రాలేదు. సాయంత్రం 4 వరకు వెతుకుతూనే ఉన్నాం. చివరికి అది చనిపోయి కనిపించింది. సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యం వల్ల వీధి కుక్కలు కమ్యూనిటీ లోపలికి వచ్చాయి. నా బిడ్డను వెంటాడి మరీ చంపేశాయి. ఆ సమయంలో తను ఎంత భయపడిందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఓరియో పడ్డ వేదనను తలుచుకుంటేనే కష్టంగా ఉంది. ఓరియో అంటే నాకు ప్రాణం. దాన్ని ఎంతగానో మిస్ అవుతున్నాను. ఓరియో నాన్న వీలైతే తిరిగొచ్చే బంగారు కొండ మమ్మ నిన్ను ఎంతో ప్రేమిస్తోంది అని గీతూ రాయల్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా గీతూ బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు కూడా ఇంటి నుంచి ఏం కావాలంటే ఓరియో బొచ్చు కావాలని అడిగిన విషయం అప్పట్లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.